అమ్మ నీ అమ్మ బర్త్డే రోజు సొంటి కళ్ళు వచ్చింది మనకి. సచిన కడుపున ఉడుతుందా ఏంది ఇది? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. దాన్నే ఉంది, తప్పకుండా నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కలిసి వెళ్ళు. తీసుకో. డాడీ డాడీ కూల్, నా కొడుకుని పంపుతాను స్కూల్. పోయినసారి అయ్యా బ్లడీ ఫూల్, బట్ నౌ డాడీ డాడీ కూల్. మీ అయ్య పోలికైతే కాదురా టిల్లు, ఇది అద్దెకి తెచ్చుకున్న అందం ఇది. డాడీ 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 కూల్, డాడీ డాడీ. అరే 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 మమ్మీ తలుపుది. అరే టిల్లు, ఈ రోజు నీ పుట్టినరోజు, నువ్వెక్కడికి పోవడానికి వీల్లేదు. కావాలంటే కేకే లోపలికి పంపిస్తాం, కోసి నువ్వు బయటికి పంపి. పిచ్చిగా లేచింది ఆ పిచ్చి మమ్మీ. తలుపుది, పోయి లిల్లీని పికప్ చేసుకొని రావాలి నేను. పోయినసారి అట్లే పోయి అటే పోయినావు, ఈసారి జాగ్రత్తగా ఉండాలైనా. అరే డాడీ, ప్రతిసారి అట్లా ఎందుకు అవుతుంది డాడీ? కాదు, ఈసారి అట్లా ఎందుకు అవుతుంది, కొత్తగా అవుతుంది. నిజంగా నేను పోలీసులకు ఫోన్ చేస్తా, చెప్తున్నా డాడీ. అబోవ్ 18 ఏజ్ నాది, నేను ఒక మేజర్ని మీరు ఇట్లా ఇంట్లో బంధించి ఉంచలేరు మీరు. చేసుకోరా, చేసుకో. మీరు ఊరుకోండి, ఆడు చేసినా చేస్తాడు. చేస్తా. పోలీసు వాళ్ళు వచ్చి నీ బొక్కలు ఇరగొడితే సైకోపాత్స్ లాగా అయ్యారు ఇద్దరు. అరే టిల్లు, మటన్ మంచిగా ఉడకలేదురా. తినకైతే పో. హలో హలో లిల్లీ, అరే ఏడున్నావు? వచ్చి పికప్ చేసుకోమంటావా? ఎందుకు? నీ అమ్మాయిడమా మొత్తం పిన్ని చిన్నమా గిన్నమా అందరు వచ్చి నేను కలవనికి రా. సారీ టిల్లు, హ్యాపీ బర్త్డే. కొంచెం మూడ్ ఆఫ్ ఉందంతే, నేను రేపు మాట్లాడతాను. నీ మూడ్ ఆఫ్ ఉంటే మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోని నీ మూడ్ ఆన్ చేసేస్తాం మనం. నువ్వు చెప్పుకోవాలి నాకు. సరే టిల్లు, లొకేషన్ పంపిస్తున్నా రా. ఒక కిస్ పెట్టచ్చు కదా? వచ్చిన తర్వాత ఇస్తాలే. సరే వస్తున్నది, బాయ్. పోయినసారి కూడా టిల్లని ఇట్లనే ఫోన్ కాల్ మాట్లాడి అటే పోయిండు. ఇదేంది మళ్ళీ ఈ అపార్ట్మెంట్కి వచ్చినాం మనము? దాచిపెట్టుకో, తర్వాత ఆటోగ్రాఫ్ అవుతుంది అది. హలో బాబు, సైన్ చేయి. నాకు సైన్ పెట్టడానికి రాదు, చదువుకోలే నేను, వేలుముద్ర గాన్ని. పోయినసారి కూడా వచ్చినావు కదా ఈ అపార్ట్మెంట్కి. మాట్లాడుతున్నావు నువ్వు? నేను హైదరాబాద్కి వచ్చే 2 months అవుతుంది. నేను ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు డీజే టిల్లు కదా, ఇన్స్టాగ్రామ్లో నేను నిన్ను ఫాలో అవుతున్నా. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్లో చాలా ఎక్కువైపోయింది అసలు. సేమ్ అపార్ట్మెంట్, సేమ్ పొజిషన్, డిఫరెంట్ గర్ల్. రేవకు ఏమైంది? చెప్పేదో అప్సెట్ ఉన్నా అన్నావు కదా, చెప్పేమైంది? మా అన్నయ్య కనిపించకుండా పోయి ఇవాళకి 1 year అయింది. ఓకే, మనం ఈ డిస్కషన్ ఈ కొంపలనే కూర్చుని పెట్టాలనా? బయట కెఫే కాఫీడీలా నడవదా? లేదు టిల్లు. ఎందుకో? ఎందుకంటే మా అన్నయ్య ఇదే ఇంట్లో ఉండేవాడు. మన అన్నయ్య నేమేంటి?
రోహిత్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పంపిర్రు? మనం పాతి పెట్టినవన్నీ. యు మీన్ రాధికాస్ బాయ్ ఫ్రెండ్? అన్నయ్య జాబ్ ఎక్కడ చేస్తాడు? ప్రొఫెషన్ సాఫ్ట్వేరా? హైటెక్ సిటీ. ఫోటోగ్రఫీ 2 ఫిల్మ్స్కి కెమెరామ్యాన్గా చేశాడు. అవి రిలీజ్ కావులే, అవి వదిలేసాయి. ఇక నిండా మునిగినాక సలే ఉన్నదిలే కానీ అనేది ఫోటో ఒకటి ఏదైనా ఉంటే చూపిస్తావా? ఉంది. ఎక్కడ ఫోటో ఎక్కడుంది? ఆ బెడ్రూమ్లో నా ఫోన్ ఉంది. అయితే వదిలేసేయలే. షార్టిల్లు. లేదు లేదు లేదు, నేను రాను. నీ కాలు మొత్తం పంచన్నా నీ చెయ్యి. ఏం తిరిగిందిరా నీ శుద్ధల గుడి. అబ్బమ్మ చెల్లి డిస్కో. తిను మా అన్నయ్య టిల్లు. పద టిల్లు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీసులంతా వద్దు, ఆగు. పరిశోధన చేద్దాం మనము. ఏమైంది టిల్లు? ఎందుకు పోలీస్ అనగానే అలా భయపడుతున్నావు? నీ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? టిల్లు, ఎవడది బెల్లు కొట్టింది? తెలీదు, వెళ్ళి చూసొస్తా. డోంట్ క్లోజ్ డోర్. ఓకే. అంటే గాలి ఆడాలి కదా. సో హాట్. వెంటిలేషన్. ఓకే, సారీ. క్రాస్ వెంటిలేషన్. సారీ, చిల్. వాచ్మెన్ లా ఈడనే కూర్చుంటాను నేను. ఇట్లనే ఉన్నది రూమ్ ఇది. నీ 7 లేదు అంతేరా. వచ్చినావా నైనా? రే, ఇదో పెద్ద ఇలాకా తామాఫ్లియా కొంపరా ఇది. పోయినసారి వచ్చినప్పుడేమో నువ్వు ఆ రాధిక బాయ్ ఫ్రెండ్ అన్న సంగతి నాకు తెలియదు. ఈసారేమో నువ్వు ఈ లిల్లీ అన్నమన్న సంగతి నాకు తెలియదు. నేను నిన్ను పాత పెట్టిన సంగతి దానికి తెలియదు. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. హిస్ మై ఫ్రెండ్ పురుషోత్తం. హాయ్ బ్రదర్. హలో. గ్లౌస్. ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు. ఇది ఫ్యాషన్, ఇది పిచ్చి పలు రకాలని. మా అన్నయ్య కనిపించట్లేదని నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఏందా హెల్ప్? లిల్లీ, ఏ రోజైతే మీ అన్నయ్య మిస్ అయ్యాడో ఆ రోజు నైట్ మీ అన్నయ్యకి సంబంధించిన అడిగిన ఇన్ఫర్మేషన్ దొరికింది. దొరికిందా? వాట్? దొరికిందా? ఎస్. బయలుదేరదామా? టిల్లు, బయలుదేరదామా? నీ కార్ తీసుకొచ్చాయి. అన్న ఇందాక నువ్వు అదేదో ఇన్ఫర్మేషన్ ఆ నైట్ ఏదో దొరికిందనో, అది ఏంటిది అది? ఓ యా 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 యా. అది చెప్పు ముందు. బొంగుల పడుతుంటే దేవుడు ఎరుగు. లిల్లీ, ఆ రోజు నైట్ మీ అన్నయ్య ఫోన్ ట్రాక్ చేసాం. మీ అన్నయ్య నైట్ మొత్తం ఎక్కడెక్కడ తిరిగాడో రూట్ మ్యాప్ మొత్తం దొరికింది. చూడండి. ఆ మ్యాప్ కరెక్ట్ అయితే మాత్రం చక్కగా నువ్వు పాతిపెట్టిన పాయింట్కి పోతావురా. స్టార్టింగ్ లొకేషన్ కి ఎండింగ్ లొకేషన్ కి మధ్యలో ఒక చోట ఒక 1 minute ఆగాడు. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గుణపంగున్న షాప్ అది. ఇప్పుడు ఏంటి, మనం నైట్ అంతా ఈ రూట్ ఫాలో అయ్యామా? మ్యాప్ అది. ఐఎమ్ సారీ, నీ బర్త్డే కదా ఈరోజు. ఎందుకు? ఆంటీ అంకుల్ ఇంట్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఒక పని చేయి, నువ్వు ఇంటికెళ్ళు. నేను పురుషోత్తం గారు ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందా అని వెతికి వచ్చేస్తాం. సరేనా? లేదు 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 లేదు, నేను కూడా వస్తాను మీతోటి. లేదు టిల్లు, మేము వచ్చేస్తాం. మీకు అడిగి పోయినాక లొకేషన్ లో మీకు ఏ క్లూ దొరుకుతుంది అని చెప్పి చాలా కుతూహలంగా ఉన్నది నాకు. చాలా. కానీ ఈ రోజు నీ బర్త్డే కదా. నాకు తెలుస్తుంది ఇవాళ నా బర్త్డే అని. అమ్మ, నా బర్త్డే సాధారణంగా ఇట్లానే ఉంటాయి. నువ్వు నా బాబు పోయిన పుట్టినరోజు అయితే ఘోరంగా ఎంజాయ్ చేసిన నేను. అది ఆ ఎంజాయ్మెంట్ ఇంకా సరిపోలే. ఇంకా ఇంకా ఎంజాయ్ చెయ్యాలా మనము బర్త్డే అంటే. టిల్లు, లాస్ట్ ఇయర్ నీ బర్త్డే రోజు నువ్వెక్కడున్నావు? మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీ చూసినాం ఒకటి. ఏ మూవీ? ఇట్స్ నల్లమల్ల ఫారెస్ట్ నల్లచీర, ఏ ఫిలిం బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె, బాగా చెప్తుంది కథలు.
లిల్లీ మ్? నాకెందుకో మీ అన్నయ్య కనిపించకుండా పోయాడు అనిపించట్లేదు. వేరే ఏదో తేడా జరిగింది. ఆహా ఈడు నంబర్ 1 పోలీస్ కుక్క ఉన్నాడు రా టిల్లు. ఈడు నీ కొంప ఈడే ముంచేటట్టున్నాడు. డ్రిఫ్ట్ కొట్టి బండ్లకెళ్ళి వాడి నొక్కితే ఫస్ట్ నుంచి లెఫ్ట్ తిరుగు. రైటు ఆడ. అది నీకెలా తెలుసు? మ్యాప్ చూసినా కదా ఇందాక. వచ్చేసినాం లొకేషన్కి. మనము మీ అన్న దొరుకుతాడు అలా. ఆహా అట్లనే ఉన్నదిరా టిల్లు. జాగిది నీ రాకకి ఎదురు చూచుతున్నది ఈ చోటు. అరే డెడ్ బాడీ. డెడ్ ఎండ్. డెడ్ ఎండ్. డెడ్ ఎండ్ ఏం లేదు ఇదంతా. ఏం లేదు వేస్ట్ వేస్ట్. ఇంత దూరం తీసుకొచ్చి బేకార్ అయిపోయింది. నడురి పోదాం ఇక. వేస్ట్ ఏరియా ఇది. ఏం లేదు. పరా పురుషోత్తం పా. లిల్లీ ఐ హ్యావ్ అ డౌట్. ఈ ల్యాండ్ అంతా చూడండి ఫ్లాట్గా ఉంది, కానీ ఆ ఒక్క చోటే చూడండి ఎత్తుగా ఉంది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. టిల్లు, ఎస్. ఇక్కడ నీకు ల్యాండ్ ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుందా? నో నాకైతే అట్లేమనిపిస్తలేదు. నాకైతే చాలా నార్మల్గా అనిపిస్తున్నది ఇది. నో నో నో, మీరు భయపడినంటే మీ అన్నయ్యని ఎవరైనా చంపి పాతి పెట్టేసుంటారేమో అని అనిపిస్తోంది. అది ఇప్పుడు తెలియాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడ తవ్వాలి? టిల్లు, ఇది తవ్వడానికి మాకు హెల్ప్ చేస్తావా? నేనా? నేనేనా? మళ్ళా నేనే. టిల్లు, హ? అక్కడేం చూస్తున్నావు? యా బ్రో, మీరు చిన్నప్పుడు అక్షరాభ్యాసం జరుగుంటది కదా మీది. అప్పుడు మీరు పాక్కుంటా పోయి ఏం పట్టుకున్నారు మీరు? ఓ అదా, నేను పెన్ బ్రో. గుడ్. నాకు తెలిసి నేను గుణపం పట్టుకుని ఉంటా. నేను వాట్? ఇట్స్ ఎ లాంగ్ ఐరన్ రాడ్. అదేనికి తవ్వుదాం అంటున్నావు కదా నువ్వు. తవ్వాలంటే మరి గుణపం టైప్ ఎలిమెంట్స్ కావాలి కదా. నేను పోయి తీసుకొస్తాను. ఆ కార్లు ఉన్నది. నీ కార్లో ఎందుకుంది? అంటే పోయినసారి పెట్టింది ఇంకా రాలే బయటకు. అది మెల్లగా తీయాల జాగ్రత్తగా బయటకి. ఓకే గుణపమ బై అనుపమ. ఓకే త్వరగా రా. వస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ నాకు తెలిసి. టిల్లు, ఇంకెంతసేపు? ఇది లిల్లీ లిల్లీ అనుకుంటా చోల పువ్వు పెట్టేటట్టు ఉన్నది నాకు.